ఒక ఎమ్మెల్సీగా నేను గెలిచిన 2,75,000 రూపాయల జీతమయ్యా నాకు. 2,75,000 రూపాయల జీతం. నా భార్య పిల్లలకి ఏమన్నా అయితే 1 కోటి రూపాయల దాకా మెడికల్ సపోర్టు, మళ్ళీ నేను తిరిగేటందుకు 50 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి కారు కొనుక్కోమంటది, మళ్ళీ అలవెన్స్లు. అలాగా నేను నెల రోజులు ఎమ్మెల్సీగా ఉన్నా జీవితాంతం పెన్షన్, ఆర్టీసీ బస్ ఎక్కితే ఎక్కడన్నా ఫ్రీ, మళ్ళీ రైలు ప్రయాణాలు. ఒక ఎమ్మెల్సీకి, ఒక ప్రజాప్రతినిధికి ఏం దక్కుతా ఉంది? జీవితాంతం ఈ వ్యవస్థ కోసం విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి అధ్యాపకులకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు, పార్ట్ టైం వాళ్ళకి, వాళ్ళ జీవితానికి ఏం దక్కుతా ఉన్నదో సిగ్గుపడాలి కదా మాలాంటి వాళ్ళు. వాళ్ళని చూసిన తర్వాత సిగ్గుపడాలి కదా మాలాంటి వాళ్ళు. నేను పదే పదే చెప్తా ఉన్నా కదా, మాకు కాదురా ఉండాల్సిన జీతాలు, మాకు కాదురా ఉండాల్సిన పెన్షన్లు, వీళ్ళకు ఉండాలని చెప్తా ఉన్నా. ఇది రద్దు చేయాలని చెప్తా ఉన్నా. మేము చెప్పినాం కదా, ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామని చెప్పినాం. ప్రాణాలు ఇచ్చేటోనికి ఎందుకే జీతాలు? అందుకోసమే యూనివర్సిటీలో చాలామంది మిత్రులు చాలా అంశాలు నా ముందుకు తీసుకొచ్చినారు. నేను ఇందులో రిజిస్ట్రార్ గారు కూడా చాలా రాసుకున్నారు. ఆ బస్సు కానీ, ఈ లైబ్రరీ కానీ, నీటి వసతి కానీ, ఇవిని మీరు ఇమ్మీడియట్గా చేయొచ్చా? వాటిని ఇమ్మీడియట్గా మీరు కంప్లీట్ చేసి కనీస సౌకర్యాలు కల్పించండి. ఇక కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదంటే పార్ట్ టైం లెక్చరర్స్ కానీ, వాళ్ళందరికీ నేను ఈ వేదిక నుంచి హామీ ఇస్తా ఉన్నా, రాబోయేటువంటి శాసన పరిషత్ సమావేశాల్లో మీ అంశాన్ని సభ ముందు ఎజెండాగా తీసుకొస్తా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో దయనీయంగా ఉంది, పెచ్చులు వేసి పడతా ఉన్నాయి. ఏది ఎంజిఎం హాస్పిటల్లో ఎట్లయితే ఒకటే బెడ్ మీద 3-4 ఉంటారో, ఈడ గదే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఎస్, నాకు తెలుసు. ఎందుకంటే మా ఆవిడ కూడా ఇక్కడ ఈ గర్ల్స్ హాస్టల్లోనే ఉండేది. ఇక్కడే తను బీపీడీ చేసింది. నేను కూడా ఇక్కడే బీపీడీ చేసిన, ఇదే క్యాంపస్లో. నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ని. అయితే విషయం ఏంటంటే, అప్పటికంటే ఇంకా పరిస్థితి దిగజారిపోయిన ఆందోళన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలు కనుక ఇవి ఎప్పుడైతే మంచి క్వాలిటీతో వ్యవస్థలోకి వస్తాయో ఈ రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో మేము చాలా కన్సర్న్తో ఉన్నాము. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ప్రక్షాళన చేయడం కోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లను బలోపేతం చేసి ప్రజలకు కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించడం కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ, ఆ దిశగా వీళ్ళు చేయలేనప్పుడు ఎలా చేయాలో చేసి చూపెట్టడం కోసం కూడా మేము నేర్చుకుంటున్నాం. ఇక ఇంకా చాలామంది సమస్యలుంటే పోలీసులు అరెస్ట్ చేయి. అసలు పోలీసులకు ఏం పని అండి? నాకు అర్థం కాదు. యూనివర్సిటీలో ఎవరు రమ్మన్నారు? అసలు మీ పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీ పోలీసుల పరిధిలోకి ఎందుకు వెళ్తా ఉంది? అది మీకే సిగ్గుచేట అవుతుంది. అది ఇక రెండో విషయం ఏంటంటే, చికెన్ కోసం కొట్టుకున్నారు అని చెప్పి నిజమేనా? కాదా? ఓకే, అంటే మీరు చెప్పిందే రాసుకున్నా నేను అట్లా. ఓకే, రైట్. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటి మీద కూడా తప్పకుండా ప్రభుత్వం పైన నేను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తూ నేను ఒత్తిడి తీసుకొస్తాను. అలాగే పృథ్వీరాజ్ చెప్పినాడు, మెస్ బిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మెనూ ఫాలో కావడం లేదని చెప్తా ఉన్నారు రిజిస్టర్ గారు. ఈ సంగతి ఏందో చూడండి, మెనూ ఫాలో అవుతలేరంట. ఇక ఇదే పృథ్వీరాజ్ గారే అడిగారు, నిరుద్యోగుల గురించి మీరు సభలో మాట్లాడలేదంటే దానికి కారణం కూడా చెప్పిన ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అంశం.
ఆ? గ్యాసా? గ్యాస్ కాకతీయ యూనివర్సిటీలో కట్టెల కరువు ఉన్నాయా? వంట చేస్తాను చేయాలనుకుంటే కట్టెల కరువు ఉన్నాయా? మొత్తం వరంగల్ కానీ సప్లై చేసేది కట్టెలు ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లా మీ అందరి ఇచ్చినటువంటి అన్ని అంశాలను ఎమ్మెల్సీగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా, మీకు పని చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తిగా నోట్ చేసుకున్నాను. ఇందులో మ్యాక్సిమం సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను, మీరు చూస్తారు అది. ఇక రెండో విషయం ఏంటంటే, నేను చాలామంది ఈ అధికారం కోసం, పవర్ కోసం, ఒకవేళ తీన్మార్ మల్లన్ననే మీ తిరిగి ఈ సమస్యలు ఈ ప్రజలే అనకపోతే ఈ పాటికి నేను మంత్రిని అయ్యేటోని. అవిటిని వదిలేసి వచ్చి ఈయన నిలబడ్డా. అవిటిని వదిలేసి వచ్చి ఈయన నిలబడి సస్తకి ఈ జనం గురించి సస్తే పేరు ఉంటుందని వచ్చి నిలబడ్డా. అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. కానీ ఒకటైతే పక్క, 2029 రాజకీయాలు మీ అందరి ఆశయాలు ఫుల్ఫిల్ కాకుండా ఆ ఎలక్షన్ పూర్తి కాదు. అదైతే బరాబర్, అది చేస్తా నేను.